యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్థిరాస్తి కొంటేనో లేకపోతే అక్కడ వ్యాపారంలో ఏదైనా పెద్ద పెట్టుబడి పెడితేనో వీసా వచ్చేది. కానీ ఇప్పుడు యూఏఈ 23 lakhs కడితే చాలు భారతీయులకు గోల్డెన్ వీసా ఇచ్చేస్తుంది. ఏంటి ఎంజీ రావు గారి గోల్డెన్ వీసా ఇంపార్టెన్స్ ఏంటి? అసలు గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది భారతీయులకు ఏ రకంగా ఉపయోగం? మరి భారత్ నుంచి ధనికులంతా వెళ్ళిపోతే అది మన దేశానికి నష్టమే కదా, ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అది యుఏఈ అంటాం, లేకపోతే దుబాయ్ అంటాం, షార్జా అంటాం, ఇవి ఏదైనా చెప్పినా అక్కడ 7 ఎమిరేట్స్ ఉంటాయి యుఏఈలో, 83,000 చదరపు కిలోమీటర్లో. ఇప్పుడు దుబాయ్ అంటే ప్రతి వాళ్ళు షార్జా, దుబాయ్, అక్కడ మార్కెటింగు, తర్వాత ఈ బిల్డింగ్స్ ఇవే చూస్తూ ఉంటారు అనమాట. అది దుబాయ్ అనమాట. ఇది యుఏఈలో ఏంటంటే సుమారు 38% ఇండియన్స్ ఉంటారండి. ఇప్పుడు యుఏఈ ఏంటంటే ఇండియన్స్కి పెద్ద వరం ఇచ్చింది. ఎందుకు వరం ఇచ్చిందంటే యుఏఈ ఇండియన్స్ లాక్కోవడానికి. ఇండియాలో ధనికులందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోయే అవకాశం అది ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు గోల్డెన్ వీసా అంటే 4.66 కోట్లు ఉండేది, 4.5 కోట్ల పైన ఉండేది. ఇప్పుడు దాన్ని 23 లక్షలకు తగ్గించేసింది. అంటే ఇండియాలో మామూలు వాళ్ళు, చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 23 లక్షలు తీసుకుని గోల్డెన్ వీసా తీసుకోవచ్చు. అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటంటే, గోల్డెన్ వీసా 23 లక్షలు కడితే ఆ గోల్డెన్ వీసా ఒకటి లభిస్తే అక్కడ 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం ఉండొచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు, అన్ని రకాల హక్కులు అక్కడ యుఏఈ కల్పిస్తారనమాట, ఒక స్పెషల్ గెస్ట్ కింద. అంటే 23 లక్షలు అంటే పెద్ద ఎక్కువ కాదు. ఒకప్పుడు 4.5 కోట్లు అంటే అది చాలా ఎంతో మందికే, కొంతమందికే వచ్చేది. 23 లక్షలు అంటే మిడిల్ క్లాస్ కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు. సో లక్షలాది మంది ఇప్పుడు యుఏఈ వైపు దారి పట్టే అవకాశం ఉంది, ధనికులు అనమాట. అంటే ఎక్కువ హైలీ టాలెంట్. ఎందుకు వెళ్ళిపోతారు దుబాయ్ అంటే, అక్కడ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, సెక్యూరిటీ బాగుంటుందండి, జీవన విధానాలు బాగుంటాయి, లైఫ్ స్టైల్స్ బాగుంటాయి, కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతుంది, దట్టు ఇండియన్స్కి ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. ఇండియన్ టాలెంట్ పూల్ని యుఏఈ లాక్కుంటుంది. యుఏఈలో ఎందుకు ఉంటుంది అంటే, యుఏఈ అనేది ఇప్పుడు టెక్నాలజికల్ హబ్ అయిపోతుంది. యుఏఈ ఎక్కువ పెట్టుబడి పెడుతుంది, ఆయిల్ నుంచి వచ్చిన మనీ, $500 బిలియన్ అది మార్కెట్ అయితే. సో అందువల్ల ఏంటంటే ఇండియన్స్ ధనికులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు యుఏఈ గోల్డెన్ వీసా అనేది ఇండియన్కి వరమే, కానీ ఇండియాకి మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ టాలెంట్ అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడే సుమారు అది 1,10,00,000 జనాభా ఉంటే యుఏఈలో, అందులో 38.5% అంటే సుమారు 40 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అంటే 40% వరకు యుఏఈ పాపులేషన్ ఇండియన్సే. ఇప్పుడు మళ్ళీ అది విపరీతంగా పెరిగిపోద్ది. అంటే ఇండియా టాలెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఇది ఇండియాకి మంచిది. ఎందుకంటే యుఏఈ అనేది ఇండియాకి వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఉందండి, స్ట్రాటజికల్గా. యుఏఈ ఇండియా హబ్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే యుఏఈ అనేది మినీ ఇండియా అని పిలవచ్చు. మినీ ఇండియా అనమాట. ఇది 50% పాపులేషన్ అయిపోద్ది. యుఏఈలో 50% ఇండియన్స్ ఉంటారంటే అక్కడ రాజకీయంగా పలుకుబడి మన పెరిగిపోతుంది, గల్ఫ్ దేశాల్లో పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా యుఏఈ పహల్గామ్ దాడి విషయంలో, పాకిస్తాన్ విషయంలో ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కంట్రీస్లో యుఏఈ మనకి మన యొక్క సపోర్టర్గా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. గల్ఫ్లో మనకి ఇండియాకు ఒక సెకండ్ ఇండియాగా ఉంటుందన్నమాట. సో ఈ విషయంలో యుఏఈ అనేది మన భారతదేశం మిత్రత్వం ఎక్కువ పెరిగిపోతుందన్నమాట. అంటే యుఏఈ అనేది మినీ ఇండియాగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 50% పాపులేషన్ అయిపోయి. సో ఈ విధంగా చూపితే ఈ గోల్డెన్ వీసా అనేది ఒక రకంగా మంచిదే, ఇండియన్స్కి మంచిది, కానీ ఇండియాకి మంచిది కాదు. కానీ ఒక రకంగా ఇండియాకి మంచిది వ్యూహాత్మక రిలేషన్షిప్లో. అందువల్ల దుబాయ్లో మినీ ఇండియా అనేది ఫామ్ అవుతుంది. కానీ ఎనీహౌ ధనికులందరూ అక్కడికి వెళ్ళడం, టాలెంట్ అంతా అక్కడ యుఏఈ వెళ్ళడం అనేది, మన టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకోవడం, మనకు ఉపయోగపడడం అనేది మాత్రం ముఖ్యం కాదు.